అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న 30 ఫీట్ రోడ్ అండి. ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీ, ఎల్ఆర్ఎస్ పెయిడ్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 183 స్క్వేర్ యార్డ్స్, 30 ఫీట్ రోడ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ అండి. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇల్లు మొత్తం చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. ఎలివేషన్ చూడండి. గేట్ పిల్లర్స్ అండ్ ర్యాంప్ కూడా మొత్తం గ్రానైటే వాడామండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. హౌస్ చూద్దామండి. పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేయటం జరిగింది. ఫాల్ సీలింగ్, పీవీసీ ఫాల్ సీలింగ్ చేసామండి. వాల్ టైల్ చూడండి, 4x2 విట్రిఫైడ్ డిజిటల్ వాల్ టైల్ వేసాము. ఇది వాస్తు ప్రకారం చూసారండి. కాంపౌండ్ వాల్కి, ఎలివేషన్ వాల్కి కూడా గ్యాప్ ఇచ్చాము. స్టెప్స్ అండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ అండి. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 2 వాష్ ఏరియాలు ఉన్నాయి. అలాగే వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ కూడా చూపిస్తాను. ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదండి. మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేసాము నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్లో కూడా. ఇది మెయిన్ డోర్ అండి. మొత్తం టేక్ వుడ్, ఇండియన్ టేక్ వుడ్. ఇది హాల్ అండి. హాల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ చేసాము. మీకు ఎదురుగా కనిపిస్తున్న టీవీ యూనిట్ అండి. ఆ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి. అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ వ్యూ. మీరు చూస్తున్న డైనింగ్ అండి. డైనింగ్ లెఫ్ట్ సైడ్ పూజా కిచెన్ ఉంటుంది. పూజ రూమ్ చూద్దాము. ఇది పూజ రూమ్ అండి. కిచెన్ అండి ఇది. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ అండి. సౌత్ సైడ్ ఉంటుంది డోరు. ఇది సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ కూడా చూడండి. ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ అండి. మనకి లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది. అది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం వెళ్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి.
ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది డైనింగ్ నుంచి హాల్ వ్యూ అండి. మీరు ఇప్పటి వరకు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసారండి. కార్ పార్కింగ్ ఏంటండి, లోపల నుంచి బయటకు చూస్తున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఎస్ఎస్ రైలింగ్ అండి. ఇది మొత్తం స్క్వేర్ రాడే యూజ్ చేసాము. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైటే యూజ్ చేసామండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మొత్తం గ్రానైటే వాడామండి. ఇది పీవీసీ పాల్ సీలింగ్ అండి. మనకి ఇప్పుడు నార్త్ సైడ్ బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా చూద్దాము. ఈ బాల్కనీలోనే మనకు వాష్ ఏరియా కూడా వచ్చిందండి. వాష్ ఏరియా అండి. ఇక్కడనే వాషింగ్ మిషన్ పాయింట్స్ కూడా ఉన్నవి. ఈ నార్త్ డోర్ అండి. ఇది ఇక్కడ గ్లాస్ రైలింగ్ పెడతామండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కట్టు ఇటు కూడా టైల్స్ వేసాము. మొత్తం ఇండియన్ టేక్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేసామండి, విట్రిఫైడ్ టైల్స్. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. అది ఇది నార్త్ సైడ్ డోరు, నార్త్ ఈస్ట్ కార్నర్కి టీవీ యూనిట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాము. ఇప్పుడు మనం డైనింగ్కి వెళ్తున్నామండి. డైనింగ్ లెఫ్ట్ సైడ్ పూజా కిచెన్ ఉంటుందండి. అట్లాగే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ ఉంటుంది. ఇది పూజా కిచెన్ రూమ్ వ్యూ అండి. పూజ రూమ్ చూద్దాము. ఇది కిచెన్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ లెఫ్ట్ సైడ్లో కామన్ బాత్రూమ్ ఉందండి. మనకి ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూము. మీరు చూస్తున్న ఇల్లు 183 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ వేసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అండి.
ఇన్సైడ్ డోర్స్ అన్నీ కూడా లామినేటెడ్ డోర్సే వాడామండి. డైనింగ్ అన్నది డైనింగ్, కిచెన్, పూజ. ఇది డైనింగ్ నుంచి హాల్ వ్యూ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో నార్త్కి ఒక డోర్ ఉందండి, ఈస్ట్కి మెయిన్ డోర్ ఉందండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్దామండి. పెంట్ హౌస్ ఎంట్రన్స్ అండి. పర్గోలా డిజైన్ చేసామండి. ఇక్కడ స్టెప్స్కి కూడా రూమ్ వేసాము, వాటర్ అనేది కిందికి రాదు. మీరు చూసిన పెంట్ హౌస్ అండి. ఇది పెంట్ హౌస్లో మెయిన్ డోర్ అండి. ఇది కూడా మొత్తం టేకే వాడాము, ఇండియన్ టేక్. పెంట్ హౌస్లో హాల్ అండి ఇది. పెంట్ హౌస్లో మొత్తం మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, పూజ, ఒక బాత్రూము, ఒక హాల్ నడుస్తుందండి. మనకు కనిపించే డోర్ బెడ్రూమ్ దండి, లామినేటెడ్ డోర్స్ మొత్తం. పూజా రూమ్ చూద్దాము. పూజా రూమ్ అండి ఇది. పెంట్ హౌస్ కిచెన్ రూమ్ అండి ఇది. పెంట్ హౌస్లో బెడ్రూమ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, టైల్స్ ఉన్న దగ్గర. పెంట్ హౌస్లో కామన్ బాత్రూమ్ అండి. ఈ ఇల్లు వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీ. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, 183 స్క్వేర్ యార్డ్స్. స్టేర్ కేస్ రూమ్ చూస్తున్నారండి మీరు. ఇప్పుడు ఎలివేషన్ కోసం పర్గోలా కూడా యూజ్ చేసాము. కాలనీ వ్యూ చూడండి. ఇది నా నెంబర్ డిస్ప్లే అవుతుందండి. ఇల్లు నచ్చిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, 183 స్క్వేర్ యార్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్. ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.